బాధపడాల్సిందే ప్రతి సోల్జర్ అనే సిచ్యువేషన్ ఏంటి సార్? కాఫీన్లో పెడతాం, పేరు రాస్తాం, దాని మీద నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది. కొందరికి పెళ్లిళ్ళు కాలేదు, కొందరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, కొందరికి తల్లి ఒక్కరితో ఉంది, కొందరికి చిన్న భార్య, చిన్న పిల్లడు, కాళ్ళు ఎగిరిపోయి, చేతులు ఎగిరిపోయి, పెళ్లి అయిపోయి ఇద్దరు పిల్లలు, చిన్నపిల్లలు ఉంటారు. ఆ మనిషి అప్పుడు బాధపడతాడు. అప్పుడు కూడా బాగానే ఉంటాడు. షణ్గా అయ్యో నేను ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాను, ఇప్పుడు నాకు భార్య ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు కదా తలుచుకుంటుంటే. దేశ సేవలోని ఎంతైతే సోల్జర్ ఉన్నాడో అంత వాళ్ళ భార్య కూడా ఉంటుంది. ఆర్మీ ఆఫీసర్స్ వైఫ్స్ తీసుకున్న స్ట్రెస్, ప్రెషర్ ఆఫ్ లైఫ్ ఇంకెవరు తీసుకోలేరు. అది లెవెలే వేరు, ఆ లెవెలే వేరు. ఏ కష్టమైన చోటలోనైనా సోల్జర్ ఉన్నవాడు వాడు ఎప్పుడు అనుకుంటాడు, నా వెనకాల 1.4 బిలియన్ ఇండియన్స్ ఉన్నారు. నీ గురించి ఆలోచించే ముందర దేశ సేవ చేయి. దీనికన్నా బెస్ట్ అడ్వైజ్ నాకు ఎవడు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు. ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన వెరీ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్, ఒక సోల్జర్ ఎమోషనల్గా తన కెరియర్ మొత్తంలో ఫీల్ అయ్యేది ఏంటి సార్? ఎవ్రీ సోల్జర్ ఫీల్ అయ్యేది ఒక ఎమోషనల్గా, ఇంకా అది బాధపడాల్సిందే ప్రతి సోల్జర్ అనే సిచ్యువేషన్ ఏంటి సార్? చాలా చాలా అది అంటే చాలా బాధకరమైంది. అంటే శ్రీనగర్లోని మంచి అపాయింట్మెంట్లో ఉండే, యాజ్ ఏ జనరల్ ఆఫీసర్ కింద ఉండే కదా, అక్కడ పోయిన సోల్జర్స్ అందరికీ వచ్చి రీట్లేయింగ్ అవుతుంది సార్. అంటే వాళ్ళ ఇళ్ళకి పంపించే ముందర ఓకే అక్కడ కాస్కెట్లో పెడతాం, అక్కడ కాఫీన్లో పెడతాం, పేరు రాస్తుంటుంది, దాని మీద నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది. ఆ పేరు సెల్యూట్ కొట్టడానికి వస్తాం కదా, వచ్చే పేరు చదువుతాను. పేరు నా పిల్లల కన్నా తక్కువ వయసు వాళ్ళు. కొందరికి పెళ్ళిళ్ళు కాలేదు, కొందరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, కొందరికి తల్లి ఒక్కరితో ఉంది, కొందరికి చిన్న భార్య, చిన్న పిల్లడు, ప్రతి రాజ్యం నుంచి ఉన్నారు అక్కడ. అలాగా వారానికి, రోజులకి అలాగా చేస్తుంటే ఆ రీతి పెట్టినప్పుడు ఆ సీను అంటే తలుచుకోలేం, ఆ బాధ. ఒక పోయాడు కదా పిల్లడు, మన దేశం వాడు. ఆ పోయిన ఆ వాల్యూని దేశం రికగ్నైజ్ చేస్తుందా లేదా, చేస్తున్నదా? ఈ వెనకాతల వాడు ముసలి తల్లి, ఆ భార్య, పిల్లలు సురక్షితంగా ఉంటారు లేదా? ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది సార్ బాధ. అంటే చెప్పలేని బాధ. నా పిల్లలు ఫౌజ్లో ఉన్నారు కదా, నా పిల్లలు ఉన్నారు కదా, అదే వయసు. అంటే వాళ్ళందరూ తన సొంత పిల్లల్లా ఫీలింగ్ అయిపోతుంది. అంటే రీతి పెట్టినప్పుడు అయ్యో నా పిల్లడా వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారు. అక్కడ పేరు రాసి ఉంటుంది, వయసు రాసి ఉంటుంది, ఏ ఊరు రాసి ఉంటుంది. నేషనల్ దేశం అంటే కూడా అది ఒక పెద్ద ఇదండి. అక్కడ పోయిన వాడు ప్రతి రాజ్యం నుంచి ఉన్నాడు అక్కడ వాడు. మనమైతే ఇక్కడ కొట్టుకు చేస్తూ ఉంటాం అన్ని విషయాల్లోని, ఏనా? అక్కడ అంత దేశాలు ఉన్నారు. చాలా పెయిన్ఫుల్ విషయం అండి. అంటే పర్సనల్గా అది. నెక్స్ట్ కనెక్టెడ్ అంటే అక్కడ హాస్పిటల్ ఉంది సార్, బేస్ హాస్పిటల్ అంటాం, 92 BH అంటాం, అంటే అందరికీ తెలుసు. అక్కడ వెళ్ళి దెబ్బలు తినేసి, అంటే బుల్లెట్ ఇంజరీస్, ఎక్స్ప్లోజివ్ ఇంజరీస్తోనే సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళు కలవడానికి తెలుస్తుంది. అంటే చూడలేదు సార్ వాళ్ళు తీసుకున్న బాధ. అయినా మీరు వచ్చేసరికి నవ్వుతూ మాట్లాడతారు. అంటే కాళ్ళు ఎగిరిపోయి, చేతులు ఎగిరిపోయి, బ్యాక్ సైడ్ ఎగిరిపోయింది. యూనో మనసులోని వాళ్ళని మేము పెళ్ళి అయిపోయి ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆ మనిషి అప్పుడు బాధపడతాడు సార్. అప్పుడు కూడా బాగానే ఉంటాడు. షణ్గా అయ్యో నేను ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాను, ఇప్పుడు నాకు భార్య ఉంది, చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఆ రియలైజేషను అప్పుడు వస్తుంది కదా వాడికి. అప్పుడు పెద్దరికంగా మీరుండి మాట్లాడితే ఆ 2 మాటలు మాట్లాడతారు కదా, సంతోషంగా ఉంటాడు వాడు. కానీ వీళ్ళందరూ దెబ్బలు తీసుకునే వాళ్ళే, అన్నీ పోగొట్టుకునే వాళ్ళే శరీరంలో. అది మళ్ళీ రావు. కానీ అందరూ స్పిరిటెడ్గా మాట్లాడతారు. అంటే ఏదో పెద్ద ఘనకార్యం చేసిన, అది చేసిన అది అదో లెవెల్ ఆఫ్ బాధ. ఈ బాధ ఎక్స్ట్రీమ్, అన్నీ ఎక్స్ట్రీమ్ బాధలే అవి తలుచుకుంటూ ఉంటే. అని ఎప్పుడు ఆలోచిస్తుంది. కానీ ఆ దేశం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎమోషనల్ అవుతున్నారు.
దేశం రెస్పెక్ట్ ఇవ్వాలి. టిష్యూస్ తీసుకో. ఐవ్ గాట్ థ్యాంక్స్. దేశం రెస్పెక్ట్ ఇవ్వాలి సార్. ఇక్కడ వెనకాల ఇక్కడ వాళ్ళందరూ డబ్బు 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 అని ఇక్కడ వచ్చిన ఆ సోల్జర్కి రెస్పెక్ట్ లేకుండా పోతే కష్టం. ఏనా నెక్స్ట్ ఇక పర్సనల్ కూడా 2-3 ఇన్సిడెంట్స్ అవుతాయి. మా బాలకోట అయింది కదా, బాలకోట అయినప్పుడు మా పెద్దవాడు శ్రీనగర్లో ఫ్లై చేస్తున్నాడు, నేను శ్రీనగర్లో పోస్టాడు. ఒరే ఒక్కసారి నీ హెలికాప్టర్లో తీసుకెళ్ళరా అన్నాను. ఒకరోజు తీసుకొచ్చాడు. నేను నువ్వు చెప్పకపోతే మేము పెద్దవాడితో చెప్తాను, మేము పెద్దవాడు చెప్తే వాడు నీకు ఆర్డర్ ఇస్తాడు నన్ను తీసుకెళ్ళమని. నేను పాప నేను చేస్తాను అన్నాడు. ఏదో అన్నాడు. వెళ్ళాను. వెళ్ళి హెలికాప్టర్ నన్ను తిప్పాడు. తిప్పి వచ్చాడు. చిన్నతనా? పెద్దవాడు ఎయిర్ ఫోర్స్ Mi-17 అన్నమాట. వాడు తిప్పాడు. నా కొడుకు నడుపుతున్నాడు, సంతోషం. వచ్చాను, సెల్యూట్ కొట్టాడు నాకు, వచ్చాను. అక్కడి నుంచి ఎనర్జీకి వచ్చాను. అక్కడ బాలకోట అయింది. బాలకోట అయినప్పుడు మనం వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనకి ఇటువైపు వచ్చాయని ఉన్నాయి సిచ్యువేషన్స్. శ్రీనగర్ అంతా బ్లాక్అవుట్. మన్నాడు హెలికాప్టరు మంది ఒకటి పోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ పోయారు. ఆ హెలికాప్టరు సేమ్ నంబరు నన్ను తిప్పాడు. హెలికాప్టర్ నెంబర్ ఉంది సార్, అదే హెలికాప్టర్ నా కొడుకు తిప్పాడు నన్ను. ఆ హెలికాప్టరు మొన్నాడు మిజైల్ కొట్టేశారు. ఏదో యాక్సిడెంటలీ అయిందో ఏదోటి, ఉన్న వాళ్ళందరూ ఎగిరిపోయారు, పోయారు పాపం. ఆ ఏడాది మా కొడుకు పెళ్ళయింది. ఆ ఇంటి నుంచి మా కోడలు టెలిఫోను, పాప వజ్రాంగ్ అంటే మా పెద్దవాడు, వాడు విషయం ఏదని తెలుసా అని. నేను న్యూస్ చూశాను, ఊరుకున్నా, ఏం మాట్లాడలే. ఆ హెలికాప్టర్ వాడు నడుపుతున్నాడా, ఎక్కడున్నాడో నాకు తెలియదు. న్యూస్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే న్యూస్ అంతా బ్లాక్ అయిపోయింది. ఆ హెలికాప్టర్ కొట్టిన తర్వాత న్యూస్ బ్లాక్ అయిపోయింది అంతా పూర్తిగా. అక్కడి నుంచి ఆ తన కోడలు టెలిఫోన్ చేస్తుందా, మా ఆయన ఎలా ఉన్నాడు, నా కొడుకుని ఫీలింగ్ రాలేదు. ఆ కూతురు ఉంది కదా ఇంట్లోని, వాళ్ళకి ఏదో నేను జవాబు చెప్పాలి, ఏం జవాబు చెప్తానో భయపడిపోయాను నేను. 45 నిమిషాలు ఎంతో పట్టింది కనుక్కోవడానికి. హెలికాప్టర్ వీడున్నాడా లేడా, ఇంకా ఆ హెలికాప్టర్ మీదే నడిపాడు కదా నన్ను. 40 నిమిషాలు అంటే తెలిసిన అందరికీ టెలిఫోన్ చేశాను సార్, ఎవ్వడికి తెలియదు. ఏదో ఒక రంగా ఏదో అంటే బ్యాచ్ మేట్స్ ఉంటారు కదా, ఏదో ఎవరు కనుక్కొని చెప్పాడు. ఈ పేరు వాడు లేడు దాంట్లోని. అంటే ఫస్ట్ వెంటనే అమ్మాయికి చెప్పాను, కానీ ఈ 45 నిమిషాలు జీవితంలో మర్చిపోయాను నేను. చేసి అమ్మ వజ్రాంగ్ లేడే అని, థ్యాంక్ యూ పప్పా అంది. అయినా కానీ వెంటనే ఏంటి, ఇంకెవరో పోయారు కదా. ఇది హౌ ఎమోషన్స్ రన్. వాడు కాకపోతే ఇంకెవరో పోయాడు కదా అక్కడ, అది బాధ అనిపిస్తుంది అన్నమాట. అయితే ఈ ఉద్యోగం అలాంటిదయ్యా. అయినా చిన్నవాడు కొండల్లోని ఆల్టిట్యూడ్లో కూర్చొని ఫస్ట్ టైం కొండల్లో వెళ్ళాడు, తెలీదు. పాప ఊపిరి ఆడటం లేదన్నాడు. చెప్పాను కదా, రాత్రి 12 గంటలు 1 గంటకి నాకు టెలిఫోన్ ఎందుకంటే ఇంకావిడ చెప్పినా ఏదో అనుకుంటాడు, అయ్యో వీడు పవర్ఫుల్ కాదు అనుకుంటాడు కదా. ఇంకావిడ చెప్పాడు, నాకు రాత్రి 12 గంటలు ఏం చెప్తాను, ఊపిరి ఆడకపోతే ఏం పర్లేదురా, ఏదో కథ చెప్పి ఏదో పెద్ద పెద్ద కథలు చెప్పానమాట. దేశ సేవ అని ఇదని అదని, నేను చేశాను నువ్వు చేసావు, మేము మంచి రెజిమెంటు మంది ఇది అది అని కథ చెప్పి పడుకోబెట్టాను వాడిని. కానీ ఇలా సిచ్యువేషన్స్ అప్పుడు తండ్రిగా చాలా బాధగా అనిపిస్తుంది. అక్కడ రీత్లింగ్ అప్పుడు ఒక జనరల్గా అనిపించలేదు, ఒక తండ్రిగా అనిపించింది, ఓ అన్నయ్యగా అనిపించింది అలాగనమాట. సో చాలా డ్రమాటిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి సార్ లైఫ్లో. నేనే కాదు, అది థింక్ చాలామంది అలా బేర్ చేస్తుంటారు లైఫ్లో. మీరు ఆర్మీ పర్సన్గా మీ చిల్డ్రన్ అట్లా ఉన్నారు కదా సార్, ఆ సిచ్యువేషన్లో ఉండే. బట్ ఆర్మీ వైఫ్ గురించి, ఆర్మీ పర్సన్స్ వైఫ్ గురించి ఎవరు మాట్లాడరు సార్. మీ అందరికన్నా నాకు అనిపిస్తుంది వాళ్ళే చాలా స్ట్రాంగెస్ట్ అనిపిస్తుంది. మా వైఫ్ ఎంత కష్టపడి ఉంటుందో ఆలోచించండి. నేను ఆర్మీ త్రూ అవుట్, దానికి చిన్న పిల్లలు 2 ఎప్పుడూ తీసి వెళ్ళిపోయేవాడిని. అది చిన్న పిల్లల్ని పెంచాలి, నేనేమో ఉద్యోగానికి వెళ్ళిపోతాను. పెద్దవాళ్ళు వాళ్ళిద్దరూ ఉద్యోగానికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఈ ప్రొఫెషన్లో ఉన్నారు. సో షీ గోస్ త్రూ ది ట్రామా ఆఫ్, అంటే మాకు న్యూస్ వినాలంటే భయం వేస్తుంది సార్ అప్పుడప్పుడు, బాధ అంటే అదేందా. సో మ్యాక్సిమము ఆర్మీ ఆఫీసర్స్ వైఫ్స్ తీసుకున్న స్ట్రెస్ అండ్ ప్రెషర్ ఆఫ్ లైఫ్ ఇంకెవరు తీసుకోలేరు.
అది అంటే అది అది లెవెలే వేరు, ఆ లెవెలే వేరు. పిల్లల్ని పెంచాలి, చెయ్యాలి, ఇతనికి ఏమైపోతుంది, నా పిల్లలకి అయిపోతే ఏమవుతుంది, ఇంట్లో కోడళ్ళు వచ్చేస్తారు. యూనో అందరూ చూసేది తల్లి వైపే కదా, అమ్మ అమ్మ ప్లస్ వీటన్నిటినీ నడపాలంటే ఆవిడ ఎంతో సాక్రిఫైస్ చేయాలి తన జీవితంలోని చదువులు, ఉద్యోగాలు అన్నీ చేసుకుని ఇది నడపాలి. సో దేశ సేవలోని ఎంతైతే సోల్జర్ ఉన్నాడో అంత వాళ్ళ భార్య కూడా ఉంటుంది భాగం. ఎందుకంటే వాడు అక్కడ ఉద్యోగం సంతోషంగా చేస్తున్నాడు అంటే ఈ ఇల్లుని మంచిగా సంతోషంగా నడిపేది ఆ గృహిణి. ఈవిడ చక్కగా నడుపుతున్నది. ఇప్పుడు వాడు ఉద్యోగం చేస్తున్నాడు, వాడు పిల్లలు స్కూల్కి వెళ్ళారా, పిల్లలకి మంచి స్కూల్ వేసావా, హోంవర్క్ చేస్తున్నాడా, వాడికి వ్యాక్సినేషన్ చేసావా, తిండి పెట్టావా అని ఎవరు చేస్తున్నాడు? ఈ భార్య చేస్తున్నది. ఇవన్నీ భార్య చేస్తున్నదని వాడు సంతోషంగా ఉద్యోగం చేస్తున్నాడు. సో షీ హ్యాస్ అ గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు ది ఓవరాల్ గుడ్నెస్ ఆఫ్ ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ మంచిగా నడవడానికి, హెల్తీగా నడవడానికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది. అందుకు మేము ఆర్మ్ ఫోర్సెస్లోని వైఫ్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాం. ఏ ఫంక్షన్ అయినా వాళ్ళకి ఫస్ట్ చైర్ ఉంటుంది. యూ వోంట్ బిలీవ్, ఈవెన్ ఒక చైర్ ఉందనుకోండి, ఆర్మీ చీఫ్ వచ్చాడు, యంగెస్ట్ ఆర్మీ వైఫ్ వచ్చిందనుకోండి, అక్కడ ఆ చీఫ్ నిల్చుంటాడు, ఆ లేడీకి ఆ చైర్ వెళ్తుంది. అప్పుడు అడగడు, చీఫ్ని కూడా అడగడు ఆవిడ. ప్రోటోకాల్ ద లేడీ విల్ బీ గివెన్ ద సీట్. ఆ లేడీకి సీట్ దొరుకుతుంది, ఆ చీఫ్ నిల్చుంటాడు. అంత రెస్పెక్ట్ మాకు తెలుసు కదా, వాళ్ళ కాంట్రిబ్యూషన్, మమ్మల్ని చూసుకోవడానికి, మా పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళు చేసే కాంట్రిబ్యూషన్ తెలుసు కదా. అందుకు రెస్పెక్ట్.